హాయ్ ఫ్రెండ్స్! శ్రీ మహావిష్ణువు విశ్వరూప విశేషాన్ని చెప్పుకోవడం కోసమే ఈ వీడియో. మానవ జన్మ ఉద్దేశమేమిటో తెలుసుకోవడానికి విశ్వరూప దర్శనం చేసుకోవాలి. మనం కూడా ఆ దర్శనం కంటితో కాకుండా మనసుతో చేసుకుందాం. కంటితో చూసిన అర్థం కావాల్సింది మనసుకే కదా! మనసు అంటే బుద్ధి. మన జ్ఞానానికి సంబంధించిన సంగతి ఇది. విశ్వరూప పరమార్థం తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్న దృష్టికోణం కూడా మారుతుంది. విశ్వరూపం అంటే ఈ బ్రహ్మాండం అంతా ఆవరించిన స్వరూపం. సమస్త దేవతల ఏకీకృత రూపం. మునులు, ఋషులు తపస్సు చేసేటప్పుడు ఆ విరాట్ స్వరూపాన్ని ధ్యానిస్తూ మోక్ష మార్గాన్ని అవలంబిస్తూ ఉంటారు. అది ఒక యోగం. భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి. పుట్టుక, చావు లేనివాడు, ఆదిదేవుడు, అక్షయరూపుడు. ఇలా ఎన్ని విధాలు తలచినా దేవుణ్ణి చేరే మార్గం అంత సులభతరం కాదు. యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మోక్ష మార్గాన్ని అందుకోవడానికి చాలా శ్రమించాలి. ఊహకందని రూపం ఆ పరమాత్మునిది. మనిషి తనకు తెలిసిన ఏ రూపంలో ఆయన్ని ధ్యానించినా సరే అంతిమంగా సమస్త జీవ, నిర్జీవ పదార్థాల, సమస్త ప్రకృతుల విరాట్ రూపాన్ని ధ్యానించగలిగి అందులో లీనం కావడమే మోక్ష మార్గంగా భావిస్తుంటారు సాధకులు. సర్వవ్యాపి నిరాకారుడైన భగవంతుడా, మమ్మల్ని అసత్యం నుంచి సత్యం వైపుకు తీసుకెళ్ళు. మాకు అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞాన స్వరూపమైన వెలుగు వైపుకు దారి చూపించు. మృత్యుభయం నుంచి శాశ్వతమైన అమృతత్వం దిశగా మమ్ము నడిపించు అని ప్రార్థిస్తారు సాధు మహాత్ములు. భక్తితో అర్థిస్తారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మ నివేదనం అనే 9 మార్గాల్లో తమకు వీలైన ఏ మార్గంలో దేవుని తలచినా సరే ఆ మార్గంలోనే ఆయన సాధకుడిని తనలోకి ఐక్యం చేసుకుంటాడు. ఏ మనిషి తోడు రాకున్నా, ఏ పరిస్థితి కలిసి రాకున్నా, మనిషికి ఏ స్వార్థం లేకుండా దారి చూపి కాపాడేది తానే అంటాడు. గీతాచార్యుడు గీతోపదేశంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడం కోసమే అవసరమైన ప్రతిసారి అనుగుణమైన అవతారంలో తాను వస్తానని, పరిస్థితుల్ని చక్కదిద్దుతానని, ధర్మాన్ని నిలబెడతానని భగవంతుడు చెప్పాడు. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో ఆ విశ్వరూప వర్జనని మనం గ్రహించవచ్చు. యుద్ధరంగంలో తన విశ్వరూపాన్ని అర్జునునికి చూపిన శ్రీకృష్ణుడు మనకు కూడా ఆ దర్శనాన్ని కలిగించాలంటే ఆ స్థాయిలో సాధన చేయాలి. అర్జునుడికి స్వయంగా దివ్య దృష్టిని ప్రసాదించి తన విరాట స్వరూపాన్ని తిలకించే అవకాశం ఇచ్చిన విష్ణుమూర్తి అతని అనుమానాల్ని, సంకోచాల్ని పటాపంచలు చేశాడు. తన కర్తవ్యం ఏంటో బోధించాడు. ఆ అర్జునుడు మొత్తం మానవ జాతికి ప్రతినిధి అనుకుంటే అతను విన్న గీతోపదేశం, చూసిన విశ్వరూపం తాలూకు అనుభూతిని మనం కూడా పొందాలంటే తగిన భక్తి శ్రద్ధలతో ఆయన్ని మనసులో ధారణ చేసుకొని ధ్యానించాలి. అందుకు దారి చూపేదే భగవద్గీత. అర్జునునికి తన విశ్వరూపం చూపేటప్పుడు స్వామి సమయాన్ని నిలిపివేశారు. దివ్య దృష్టినిచ్చి భూత, వర్తమాన, భవిష్యత్తునే చూపించారు. మరి అర్జునుడు చూసిన ఆ దివ్య రూపం ఎలా ఉందనేది చూద్దాం. అర్జునునికి విష్ణువు అనేక రూపాల్లో దర్శనమిచ్చారు. అది ఏకకాలంలో అనేక ముఖాలు, అనేకమైన కళ్ళు, ఎన్నో చేతులు, దివ్యాస్త్రాలు, పలు రకాల ఆభరణాలు, విశాలమైన దివ్య శరీరంలో ఎన్నో జీవులు, ఎన్నెన్నో లోకాలతో అంతరిక్షం కంటే మిన్నగా కనిపించాయి. ఎటు తిరిగినా అన్ని వైపులా ఆ దివ్య మంగళ రూపమే కనిపిస్తోంది తప్ప వేరెవరూ విడిగా కనిపించడం లేదు. ఆ దివ్య శరీరం నుంచి అర్జునునికి సుగంధ పరిమళం సోకుతోంది. ఆకాశంలో
వేయి సూర్యులు ఉదయిస్తే కనిపించేంత ప్రకాశంగా వెలుగొందుతున్న ఆ రూపాన్ని అర్జునుడు దివ్య నేత్రాలతో చూశాడు. ఇటువంటి వెలుగు మరిక ఎన్నడూ చూడబోనని అర్జునుడు భావించాడు. అర్జునునికి ఆ దివ్య శరీరంలో సమస్త దేవతలు, వారి వాహనాలు, ఆయుధాలు, భూతగణాలు, జీవకోటి అనంతంగా కనిపిస్తోంది. స్వామి ముఖాన నేత్రాల స్థానంలో సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారు. ఆయన హృదయంలో బ్రహ్మ, శివుడు కనిపించారు. మునులు, ఋషులు, మహాసర్పాలు ఆ విరాట్ స్వరూపంలో అర్జునునికి కనిపించారు. ప్రకాశవంతమైన బంగారు కిరీటం ధరించిన విశ్వరూపుని ముఖం 4 దిక్కుల నుండి కనిపిస్తోంది. కౌమోదక గద సుదర్శన చక్రం ధరించి స్వామి కనిపిస్తున్నాడు. ముఖం చూస్తుంటే అగ్నిలా ప్రజ్వలిస్తున్నట్లుగా కనిపిస్తుంది. విశ్వమంతా విష్ణుమూర్తి విరాట్ స్వరూప ముఖంలోనే గోచరిస్తోంది. ఆయన పాదాలు తప్ప మధ్య చివర భాగాలు ఏవి అర్జునుడు చూడలేకపోయాడు. విశ్వమంతా ఆక్రమించుకొని ఉన్నాడు ఆ విరాన్మూర్తి. ఆ విశాల రూపాన్ని అంతగా పలికించిన అర్జునుడు భీతి చెందాడు. ఆ భయాన్ని వ్యక్తం చేస్తూ తాను, తనతో పాటుగా సమస్త ప్రకృతి ఆ విశాలత్వాన్ని, ఆ ప్రకాశాన్ని చూడలేకపోతున్నామని చెప్తాడు. అసలు ఏ దిశ ఎటు ఉందన్న స్పృహ కూడా లేదు. ఎటు చూసినా ఆ ముఖార విందమే కనిపిస్తూ ఉంటే దిక్కుల లెక్కలు తెలియడం లేదు. జగత్ స్వరూపుడైన నీవు ఇక కరుణించమని అర్జునుడు వేడుకుంటాడు. పైగా కౌరవులు, భీష్ముడు, గురువులు, తమ పక్షాన పోరాడడానికి వచ్చిన యోధులు అందరూ ఆ విశ్వరూపం నోటిలోకి ప్రవేశించి లోనికి వెళ్ళిపోతూ కనిపించారు అర్జునుడికి. వారంతా అక్కడ తమ దేహాలు విడిచిపెట్టిపోతున్నారు. ఇంతకీ తాను చూస్తున్న దేదీప్యమైన రూపం శ్రీకృష్ణుడిదేనా లేక వేరెవరైనానా అని తత్తరపడ్డాడు అర్జునుడు. అతని ధైర్యం సన్నగిల్లుతోంది. ఆ విశ్వరూపాన్ని మరిక చూడలేక కంపిస్తున్నాడు. ఆ రూపాన్ని విడిచి శాంత స్వరూపాన్ని ధరించి ఆ విశ్వరూపం ఎవరితో చెప్పమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు. అప్పుడు ఆ విశ్వరూప విష్ణువు, భగవంతుడైన శ్రీకృష్ణుడు తాను సమస్త సృష్టికి కర్తను, వినాశకుడను అని చెప్తాడు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరినీ కడతేర్చడానికే వచ్చాను అని చెప్తాడు. కనుకనే అర్జునుడు ఆ విరాట్ స్వరూపంలో నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచభూతాలను సమవర్తి అయిన యమధర్మరాజును, లోకానికి వెలుగునిచ్చే సూర్యుని చల్లదనాన్ని ఇచ్చే చంద్రుని జలాల్ని మోసుకొచ్చే వరుణుని చూశాడు. సృష్టి కార్యం నిర్వహిస్తున్న బ్రహ్మని చూశాడు. చూసి చూసి నలువైపులా తిరిగి ఆ విశ్వరూపానికి నమస్కరించాడు అర్జునుడు. అన్నింటి స్వరూపము ఆయననే అయినప్పుడు తాను ఏ ఒక్కరికో నమస్కరిస్తున్నట్లు అవ్వదు కదా. అన్ని దిక్కులా ఉన్న అందరి సమగ్ర స్వరూపము, అందరుగాను తానొక్కడే అయిన రూపము, విశ్వమంతా తానే అయిన రూపం ఆ శ్రీ మహావిష్ణువు. ఆ దివ్య ప్రకాశ రూపం, ఆ విరాట్ స్వరూపం మాత్రమే పరమ సత్యమని గ్రహించిన అర్జునుడు తననీక అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. మునుపెన్నడూ చూడని, ఊహలోనైనా తలవని ఆ విశ్వరూపాన్ని చూడటం తన భాగ్యమే కాని, తాను ఆ రూపాన్ని ఇంకా చూడడానికి భయపడుతున్నానని కరుణించమని వేడుకున్నాడు. 4 చేతులతో ప్రసన్నమైన విష్ణుమూర్తి స్వరూపాన్ని చూసి తనలోని ఆందోళనను ఉపశమింపచేయమని కోరుతాడు.